So for large enterprises, what aspect of their organization is highly defined due to their size and market presence అన్నాడు. పెద్ద సంస్థల కోసం వాటి పరిమాణం మరియు మార్కెట్ ఉనికి కారణంగా వారి సంస్థ యొక్క ఏ అంశం ఎక్కువగా నిర్వచించబడింది. ఇన్ఫార్మల్ టీమ్ స్ట్రక్చర్స్, అనధికారిక జట్టుకి సంబంధించిన నిర్మాణాల. ఇన్ఫార్మల్ కదా అన్నీ కూడా మనకి ఫార్మల్గా టీమ్ స్ట్రక్చర్స్ ఉంటాయి. డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ కానీ డిఫరెంట్ ఇవన్నీ కూడా ఆ యొక్క చైన్ సిస్టమ్స్ ఉంటుంది. సో అన్డిక్లేర్డ్ ఫినాన్షియల్ సిస్టమ్సా, ఇది కూడా తాపు డిక్లేర్డ్ ఫినాన్షియల్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ ఫార్మల్గా ఉంటుంది, అంతా కూడా ఒక ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో ఫ్లెక్సిబుల్ కార్పొరేట్ స్ట్రాటజీసా, ఎప్పుడు కూడా కార్పొరేట్ స్ట్రాటజీస్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉండవమ్మా. ఓకేనమ్మా, సౌకర్యవంతంగా అనేది ఉండదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చాలా స్ట్రిక్ట్గా ఆ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఉంటాయన్న సంగతి గుర్తుపెట్టుకోండి. చాలామంది కార్పొరేట్కి సంబంధించిన వాళ్ళు ప్లాన్డ్గా R&D యూజ్ చేస్తుంటారు తెలుసు కదా. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది ఎక్కువగా యూజ్ చేసి వాళ్ళు చాలా పగడ్బందీగా వెళ్తారన్న సంగతి గుర్తు. అండ్ సంస్థాగత పట్టాల, ఎస్, ఆర్గనైజేషనల్ చార్ట్స్. ఐ థింక్ ఇవన్నీ కూడా మీరు చాలా మీటింగ్స్లో కానీ మనకు గ్రోత్ రేట్ అనేది ఏ విధంగా ఉంది, మన ఫ్యూచర్ ప్లాన్స్ అనేది ఏ విధంగా ఎక్స్పాండ్ చేయడం జరుగుతుంది, సో మనకి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేశాము, మనకి ఎంత పెట్టుబడి అనేది వచ్చింది, ఎంత లాభాలు వచ్చాయి, అలా ఆర్గనైజేషనల్ చార్ట్స్ అనేది ఎప్పటికప్పుడు కూడా త్రైమాసికానికి తెలుసు కదా, క్వార్టర్లీ అనేది వాళ్ళు అనౌన్స్ చేస్తారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో పెద్ద ఆర్గనైజేషన్స్, లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్ని కూడా సో డేటా అనేది ఏదైతుందో, డేటా బేస్డ్ ఏదైతుందో, డేటా అనాలిసిస్ ఏదైతుందో దాని ఆధారంగానే ఆ యొక్క ఆర్గనైజేషనల్ చార్ట్స్ ఏదైతుందో దాని ఆధారంగానే అవన్నీ కూడా రన్ చేస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. మనకి ప్రాఫిట్లో ఉన్నామా, లాస్లో ఉన్నామా, లేకపోతే బ్యాలెన్స్డ్గా వెళ్తున్నామా, బిజినెస్ ఎక్స్పాన్షన్ ఏ విధంగా చూద్దాం, చాలా ప్రిసైజ్డ్గా చాలా వ్యూహాలు ఉంటాయమ్మా. సో ఇది ఫ్లెక్సిబుల్గా మనకి ఉండవన్న సంగతి గుర్తు